భక్తి యుక్తిగా చేస్తారు, యుక్తిగా భక్తి చేయకూడదండి. ఈ భక్తి ఏదో భోజనం గురించి చేయకూడదు. భక్తి ఎందుకు చేయాలంటే మన ఆత్మ శాంతిగా ఉండాలని చేయాలి. ఆత్మలో శాంతి సమాధానం కావాలని మనం భక్తి చేయాలి. సంపూర్ణముగా భక్తి చేయాలంటున్నాడు. మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అనగా మనం సంపూర్ణమైన భక్తి చేసినట్లయితే నెమ్మదిగా ఉంటాము, సుఖముగా ఉంటాము, సుఖముగా బ్రతుకుతూ ఉంటాము. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకను చూడండి, మనుషులందరూ కూడా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? ఎన్నో కోట్ల మంది జనాంగం ఉన్నారు. ఈ లోకంలోనూ కోట్లాది మంది జనాంగాన్ని నువ్వు పుట్టించావు ప్రభువా. పుట్టించిన జనాంగాన్ని అంతటిని కూడా మీరు రక్షించండి నాయన. వారు ఏ మతస్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరిని కూడా మీరు రక్షించండి. వారికి శాంతి సమాధానము దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. ఆ బాధ్యత ఎలాగొచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు.